హలో డియర్ సెపియన్స్, మా పొలంలో వేసిన వరి పంట మరియు రాగి పంటను చూపిస్తాను రండి. ఇదైతే రాగి పంట అనమాట. ఇందులోనే ఒక 2 లైన్లు మేము ఆనియన్స్ వేసినాము. చిన్న చిన్న ఆనియన్స్ వస్తాయి కదా, అవి అంటే దేశీ వెరైటీ అవి. సో ఆనియన్స్ ప్లాంట్ లో వచ్చి ఉల్లి పువ్వులు వచ్చినాయి అనమాట. అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, అవి. వాటిని అయితే నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి రాగి పంట అయితే బాగా పండింది. ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి అసలు రాగులు వడ్లు కూడా ఇంటికి వచ్చేసినాయి. అయితే ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నాను. అట్లుంటుంది మనతోని. వీకెండ్స్లో మేము మా నేటివ్ ప్లేస్కి వెళ్తాము. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ ఫామ్ని విజిట్ చేస్తామన్నమాట. అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, గ్రీనరీగా. ఇక్కడ చూసారా, ఈ పళ్ళని ఎప్పుడైనా తిన్నారా? వీటిని అయితే మల్బరీ పళ్ళు అంటారు. ఈ పళ్ళు అయితే 90s కిడ్స్ ఎమోషన్. వీటిని తింటే నాలుకంతా కూడా ఎర్రగా అయిపోయేది అనమాట. లిప్స్టిక్ లాగా కూడా యూస్ చేసేవాళ్ళం మేమైతే. ఇంక ఇక్కడ వరి పంట చూసారా, ఇది కూడా బాగా పండింది అనమాట. వడ్లు కూడా ఈసారి బాగా అయినాయి. సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే అండి, తినొచ్చు. వాటిని పిల్లలకు కూడా పెట్టొచ్చు. దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఇది తింటే జలుబు వస్తుంది, అది తింటే కాఫ్ అవుతుంది, ఇలా అని పిల్లల్ని రెస్ట్రిక్ట్ చేయకండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ కి నియర్ గా ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటాను.